హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కనుక ఈరోజు తిరుపతి దగ్గర ఉన్న అప్పలాయగుంటకి ప్రయాణిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. నేనైతే ఈరోజు బస్సులో వెళ్తున్నాను. బస్సులో ఒక్కొక్కరికి వచ్చేసి 30 రూపీస్ అనమాట ఛార్జ్. తిరుపతి నుంచి 45 మినిట్స్ అయితే పడుతుంది. 25 కిలోమీటర్స్ అనమాట తిరుపతి నుంచి. తిరుపతి బస్ స్టాండ్ నుంచి ప్రతి ఒక్క గంటకి ఒక బస్ అనేది ఉంటుంది అప్పలాయగుంటకి. 30 రూపాయలు అనమాట పర్ హెడ్ టికెట్. నేనైతే బస్సులో ప్రయాణిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎవ్రీ 1 అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను అప్పలాయగుంటకి బస్సులో ప్రయాణిస్తున్నాను. ఆ తర్వాత టికెట్ అయితే కనుక తీసుకున్నాము 30 రూపాయలు ఒక్కొక్కరికి. అక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:45కి సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత నార్మల్ సర్వదర్శనం అనేది స్టార్ట్ అవుతుంది. 20 రూపాయల టికెట్ కూడా ఉంటుంది అనమాట. శనివారం పూట్లు అయితే కనుక మార్నింగ్ 5:45 నుంచి నైట్ 8:30 వరకు కంటిన్యూగా దర్శనం అయితే జరుగుతుంది. మిగిలిన రోజుల్లో అంటే సోమవారము నుంచి శుక్రవారం వరకు పొద్దున 6 నుంచి 12 వరకు మరియు 4 నుంచి 8 వరకు సర్వదర్శనము మరియు 20 రూపాయల టోకెన్ దర్శనం అయితే ఉంటుంది. మేమైతే కనుక ఇక్కడ దిగేసి వచ్చామన్నమాట. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఈరోజు శనివారం కాబట్టి ఏమీ అంత రష్ ఏం లేరు. మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము. సో ఇది ఫ్రీ దర్శనం క్యూ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రీ దర్శనంలో మనకేం పెద్ద రష్ కూడా లేరు. అందుకనే మేము చూసుకొని ఫ్రీ దర్శనానికే వెళ్ళామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫ్రీ దర్శనం క్యూ అనమాట. ఇది కొంచెం ఒక 200 to 300 మీటర్స్ అయితే నడవాల్సి వస్తుంది. నడిచిన తర్వాత వెళ్ళాము. ఇక్కడ మనం చూస్తే కనుక కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలి అని రాసి ఉంటుంది. అది కూడా మీరు గమనించండి. ఫ్రీ దర్శనం క్యూలో నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాను. చూడండి మీరు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఇంకా వీడియో తీశాను. లోపల యాక్చువల్గా అంటే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌ చేయరు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో నేను బయటకు వచ్చిన తర్వాత బయట ఎంట్రన్సు ఆ సరౌండింగ్స్ అన్నీ నేను వీడియో తీశాను. మీరు చూస్తే ఇంకా అందరూ బయటనే ఫొటోస్ దిగుతూ ఉంటారు. లోపల ఎవరిని అలౌ చేయరనమాట. ఇంకోటి ఏంటంటే గుడి లోపల వీడియోలు ఫోటోలు అనేది కూడా అది తప్పు, చేయకూడదు. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తే కనుక బయట ఎంట్రన్స్ ఉంటుంది. దీని పక్కనే మనకు ఒకవేళ మనం స్టే చేయాలి అని అనుకుంటే కనుక మనకు యాక్చువల్ అంటే టీటీడీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. నైట్ స్టేయింగ్కి కూడా ఉంటుంది. మనం ఏమన్నా కోరికలు కోరుకున్నా అట్లా ఏమన్నా మేము అక్కడ నిద్ర చేస్తాము అని ఎవరైనా అనుకుంటే మాత్రం అక్కడ టీటీడీ దేవస్థానం వారి రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడ మీరు స్టే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది దీపాలు పెట్టేసి కోరికలు అనేది కోరుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కనుక ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనమిస్తారు మనకి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే కనుక మీనింగ్ ఏంటి అంటే, ప్రసన్న అంటే మంజూరు చేయడము, గ్రాంటింగ్ అని అన్నమాట. అంటే ఇప్పుడు మనం కోరుకున్న కోరికల్ని వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు, గ్రాంట్ చేస్తాడు, మంజూరు చేస్తాడు అని ప్రజల్లో ఒక నమ్మకం అన్నమాట. సో అందువల్ల ప్రసన్న వెంకటేశ్వర స్వామిని చాలామంది దర్శించుకొని వారికి ఉన్న కోరికల్ని కోరుకొని వెళ్తూ ఉంటారనమాట. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి మీద భక్తులకి అంత నమ్మకం అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మేము రిటర్న్ దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ గోపురం కనపడుతుంది. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్ అంటే ఎంట్రన్స్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయగుంట అని రాసి ఉంటుంది అనమాట. యాక్చువల్ అంటే ఈరోజు శనివారం చాలా రష్ ఉండాలి. మా లక్ ఏమో తెలీదు, కొంచెం చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక బయటకు వచ్చిన తర్వాత చూస్తే కనుక మనకు చాలా గ్రీనరీ, కంప్లీట్గా పల్లె వాతావరణం అనేది నేను చాలా రోజుల తర్వాత సిటీలో ఉండి ఆ పొల్యూషన్ అవన్నీ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత చాలా ప్లెజెంట్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నట్టు అనిపించింది నాకు. చాలా గ్రీనరీ అంటే నేచర్ లవర్స్కి అయితే కనుక చాలా బాగుంటుంది ఈ ప్లేసు. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే కనుక ఆటోలో వచ్చాము. ఆటోలో అయితే కనుక నేను బాగా గుర్తుపెట్టుకోండి, 50 రూపాయలు మాత్రమే తీసుకుంటారు పర్ హెడ్. అంటే అప్పలాయగుంట నుంచి బస్ స్టాండ్కి 50 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ఎక్కువ అడిగితే కనుక ఇవ్వద్దండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినారు అని తెలిస్తే కనుక కొంచెం ఎక్కువ రేట్ చెప్తారు. అట్లా 99% ఎవరు చెయ్యరు, బట్ చెప్పలేము. సో రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మేము ఆటోలో వచ్చాము ఫ్రెండ్స్. ఇది అప్పలాయగుంట స్టోరీ.